కొంతవరకు కొన్ని రకాల ఫ్యాట్స్ మనకి ఉపయోగకరం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, ఇటువంటి కొన్ని ఫ్యాటీ యాసిడ్స్, ఇటువంటి కొన్ని ఫ్యాట్స్ మన శరీరానికి మేలు చేస్తాయన్నమాట. ఇటువంటివి వచ్చే సోర్స్ ఏంటంటే అవకాడో అని ఒక ఫ్రూట్ ఉంటుంది. దాంట్లో మన ఘీలో కొన్ని రకాల మంచి బెనిఫిషియల్ ఫ్యాట్స్ ఉంటాయి. కోకోనట్ ఆయిల్లో కొన్ని మంచి రకాల ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే ఆలివ్ ఆయిల్లో కొన్ని రకాల మంచి రకాల ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇటువంటి సోర్సెస్ ద్వారా మనకు అవసరమైన గుడ్ ఫ్యాట్స్ని మనం తీసుకొని, అది కూడా లిమిటెడ్ మోతాదులో తీసుకుంటే దానివల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది. ముఖ్యంగా మనం ఏంటంటే ప్రోటీన్స్ కూడా మన డైట్లో మనం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాంసకృతులు కూడా మన డైట్లో ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలామంది రిసెర్చర్స్ వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే యానిమల్ బేస్డ్ డైట్ కంటే ప్లాంట్ బేస్డ్ డైట్ ద్వారానే గుండె జబ్బులు తక్కువ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. సో మనకు వచ్చే కార్బోహైడ్రేట్స్ అయితేనేమిటి, ప్రోటీన్స్ అయితేనేమిటి, ఫ్యాట్స్ అయితేనేమిటి, ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ నుంచి మనం పొందగలిగితే దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. అలాగే నట్స్, లాట్ ఆఫ్ నట్స్, ఫ్రూట్స్, డైరీ, ఇటువంటిది ఫుడ్స్ ద్వారా కూడా మనకి హెల్దీ డైట్ కానీ బ్యాలెన్స్ డైట్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.